హలో హే ఏమైంది సార్? టీ కప్ జారి కింద పడి పగిలిపోయింది శివ. సార్ తీయడం వలన గాయమైంది. మీరెందుకు సార్ దాన్ని పట్టుకున్నారు? టీటీ వేయించుకోండి సార్. అవన్నీ ఎందుకు సార్, మీ వైఫే ఫస్ట్ ఎయిడ్ చేశారు. దట్స్ ఎనఫ్. ఓ గుడ్ యా. బై ద వే, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అట్ కదా? ఎస్ సార్. ఏంటి సార్ ఈ ఇల్లు రక్తాన్ని బలి కోరుతుంది? నిన్న మీ వైఫ్, ఈ రోజు నాకు. అవును శివ, ఈ ఏరియాలో మావోయిస్టులు తిరుగుతున్నారట. మనం వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదామా ప్లీజ్? వద్దు రమ్య, దానికి అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మళ్ళీ మనం ఫారెన్ వెళ్తాం. కొద్ది రోజులేగా, అడ్జస్ట్ చేసుకో. శివ, స్టేషన్ లో మీరు స్టేట్మెంట్ ఇచ్చారా? అవును సార్, మిస్టర్ రంగసామాని ఓ రైటర్ ఉన్నాడు, ఆయన స్టేట్మెంట్ తీసుకున్నాడు. డోంట్ వరీ, విత్ ఇన్ ఎ వీక్ ఆ దొంగ నాయల్ని పట్టుకుని తీరుతాను. థ్యాంక్ యూ సార్, సో కైండ్ ఆఫ్ యూ. నో, ఇట్స్ మై డ్యూటీ. వస్తాను సార్. బై రమ్య. ఓకే సార్. సార్ పోలీస్ అయినా చాలా మంచి పర్సన్ కదా. త్వరలోనే మన డబ్బు నగలు అన్ని దొరుకుతాయి. ఖచ్చితంగా. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు. యా. నిన్న రాత్రి బెరిజం లేక్ వెళ్లే దారిలో ఆర్కిటెక్ట్ ఫ్యామిలీ ఉంటున్న ఆ ఇంట్లో దొంగతనం చేసింది ఎవరా? చెప్పండి, మర్యాదగా నిజం చెప్పండి, లేదా లాఠీ చార్జ్ చేశారంటే 6 నెలల పాటు ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుంది. సార్ పోయింది సార్, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మారిపోయాను సార్. సార్ నిన్నటిదాకా బయట ఊర్లోనే పని చేసుకుంటూ ఉన్నా సార్, కావాలంటే ఎవరైనా విచారించండి సార్. అయితే ఈ పని ఎవరు చేస్తుంటారా? ఈ పక్కనే ఉన్న ఊర్లో రవి అన్నాడు కొత్తగా బయలుదేరాడు సార్. రవినా? అవును సార్. ఏ ఊరు? పక్క ఊర్లోనే సార్. వాడి సంగతి తెలుస్తా. గడ్డం రవి తెలుసా? తెలీదు సార్. నీకు? తెలియదు సార్. సార్ నీకు సార్? రవి కదా సార్, వాడు ఏరియాకు కొత్త సార్. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు సార్. పైగా తాగుబోతూ, ఇప్పుడు ఎక్కడుంటాడో చెప్పలేదు సార్. God bless you. సో మీ వెంట పడిన వాడు ఎవడో ఎలా ఉంటాడో మీకు తెలియదని చెప్తున్నారు. బాగా చీకటి పడిపోయింది సార్. పైగా ఆ రోడ్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. మీకెవరి మీద డౌట్ ఉందా శివ? లేదు సార్, మేం కూడా ఇక్కడికి రీసెంట్ గానే వచ్చాం. ఇక్కడ మాకెవరు శత్రువులు ఉంటారు? శివ, నాకు డౌట్. ఒకవేళ ఆ రోజు మన ఇంటికొచ్చిన ఆ దొంగ నన్ను ఫాలో అయ్యి ఉంటాడా? హే, వాడెందుకు నిన్ను ఫాలో అవ్వాలి? మనిద్దరూ వాని బాగా గుర్తుపట్టగలం. సో పోలీసులకి మనం చెప్పకూడదని వార్న్ చేయడం కోసం ట్రై చేసి ఉండొచ్చుగా. అలా కూడా ఉండొచ్చు, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేం. ఎందుకైనా మంచిది మీరు కేర్ఫుల్ గా ఉండండి. ష్యూర్ సార్. శివ, ఆ గడ్డం రవిని వెతుక్కుంటూ తన ఏరియాకి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు వస్తారా? ఎందుకంటే తను ఎలా ఉంటాడో మీకు తెలుసు కాబట్టి. షూర్ సార్, వెళ్దాం. గ్రేట్. సార్ కొట్టండి సార్. ఇచ్చేస్తాను సార్, నేను నగలు డబ్బులు అన్ని ఇచ్చేస్తాను సార్. సార్ కొట్టద్దు సార్, సార్ కొట్టద్దు సార్, ఇచ్చేస్తాను సార్.
చచ్చిపోతాడు సార్. నువ్వు చేస్తావు. ఐఎమ్ సారీ శివ. వీడి వల్ల మీ వైఫ్ చనిపోయి ఉంటే ఏమై ఉండేది? మీ ప్రేమ కనుక నిజమైతే ఈ నా కొడుకు బిడ్డ చేయాలి. అదో వేసి నన్ను ఆపుతున్నారు. వీరాల మీద చెయ్యేస్తే ఊరుకోకుండా చేతులు నరికేస్తున్నారు. మీరేంట్రా అంటే మీ వైఫ్ బేగ మీద కత్తి పెట్టినమని చాలి చూపిస్తున్నారు. మీరా ప్రేమికులు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇటువంటి నా కొడుకుల్ని నడు రోడ్డు మీద పెట్టి కాల్చి పారేయాలి. వీడిని ఇక్కడే కొట్టి చంపేస్తాను.